ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు మనం హైట్ గ్రో అవడానికి మంచి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ నేను చూపిస్తాను, అవి చేయండి, బాగా ఇంప్రూవ్ అవుతారు. తడాసన్ స్ట్రెచింగ్స్ ఫస్ట్ ఇలా నిల్చొని ఇలా హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ఇలా చూడండి. 1 2 3 4 ఇలా టోస్ పైకి లిఫ్ట్ చేయండి. 5 6 7 8 9 10 after 10 counts అలాగే స్టే చేయాలి. రిలాక్స్. దీన్ని మనం లెగ్స్ బ్రాడ్ చేసి 3 డైరెక్షన్స్ లో చేసాం. ఇప్పుడు చూడండి. 1 2 బెండ్ అయ్యేటప్పుడు స్పైన్ స్ట్రైట్ ఉండాలి. 3 ఇలా సైడ్, అగైన్ 4 సెంటర్, అగైన్ 5 ఆపోజిట్ సైడ్, అగైన్ 6 7 and 8 9 and 10 అక్కడ స్టే చేసి ఇక్కడ చూడండి కొన్ని జంప్స్ ఇవ్వాలి. 1 2 చూసారా స్ట్రెచింగ్. 3 4 5 6 7 ఇలా ముందుకు మళ్ళీ స్ట్రెచింగ్, ఇలా ముందుకు హ్యాండ్ ఇలా పుష్ చేయాలి. 8 9 10 చూసారా ఇలాగా తోస్తున్నాం అనమాట మనం. సో దానివల్ల ఏమవుతుంది, స్ట్రెచింగ్ అనేది లభిస్తుంది. సో ఇదొక సెట్ అనమాట. థర్డ్ వచ్చి జంప్ చేయాలి. జస్ట్ ఇలా హ్యాండ్ వాక్ చేయించి పిల్లలతో జస్ట్ సరదాగా జంప్ చేయమన్నారు. బాగా ఫుట్ మీద జంప్ చేయాలి. ఇలా చూడండి, ఇలా పుష్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు జంప్ చేయాలి, మళ్ళీ బెండ్ డౌన్ చేయాలి. చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కొన్ని జంప్స్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. చూసారా మంచిగా మనం స్ట్రెచ్ చేసేసామన్నమాట బాడీ. సో దానివల్ల ఏమైపోతుందంటే బోన్ మ్యారో అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా హైట్ గ్రో అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కనుక మనం చిన్నపిల్లలు జెనెటికల్గా షార్ట్గా ఉన్నా హైట్ గ్రో అవ్వాలన్నా సో ఇవి చేసుకున్నారనుకోండి తప్పకుండా 3 to 4 inches 5 inches కూడా బాగా పెరగచ్చు అనమాట. అండ్ న్యాచురల్గా బాగా గ్రో అవ్వచ్చు అనమాట. బికాస్ స్ట్రెచింగ్ అక్కడ ఈజీగా మనకి తెలిసిపోతుంది కదా. సో ఎక్సర్సైజెస్ పిల్లలకి నేర్పించండి, మంచి హైట్ గ్రో వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ హెల్తీ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ హెల్తీ టైమ్. బై బై. విల్ క్యాచ్ అప్ టుమారో.